అభివృద్ధి అనేది ఒక భాగం. అభివృద్ధి నైతికతో కూడిన అభివృద్ధి కావాలి, నైతికతో కూడిన అభివృద్ధి. అభివృద్ధి అనేది ఒక హక్కు అంటున్నా. నేను ఒకనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇట్లే మాట్లాడింది. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట కానీ ఇంత అభివృద్ధి కాదు అని చెప్పి నేను ఒక సందర్భాన్ని ఉమ్మడి రాష్ట్రం అందరూ తెలంగాణ కోరుకుంటున్నాం, తెలంగాణ కావాలి, కానీ తెలంగాణ వచ్చినా కానీ ఇంత అభివృద్ధి అవుతుందని చెప్పి నేను అనుకున్నాను చెప్పాను. అంటే కేసీఆర్ అన్నాడు నా కౌంటర్. అభివృద్ధి అనేది పౌర హక్కు, అభివృద్ధి అనేది పౌర హక్కు. తెలంగాణ నా జన్మ హక్కు అన్నాడు. తెలంగాణ జన్మ హక్కు, అభివృద్ధి పౌర హక్కు. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కే అభివృద్ధి. 2014లో ఎమ్మెల్యే గెలిచిన ప్రతిపక్షంలో ఉన్న నేను కేసీఆర్ ముఖ్యమంత్రి కేరమేరకు వచ్చిండే. ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఎమ్మెల్యే ఏదైతుందో అప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సమస్య బోర్నబెల్లి వంతని చెప్పాను. ఒక ముఖ్యమంత్రి మీ బాధ్యత జగిత్యాల ప్రాంతం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ కర్నాటక జిల్లాను కలిపేట్టుగా గోదావరి నదిపై వంత నిర్మాణం కావాల్సిన నిధులు మంజూరు చేయడం మీ బాధ్యత, మీ ప్రభుత్వం బాధ్యత. 70 కోట్లు మంజూరు చేసిన 7 నిమిషాలట. 70 కోట్లు నిజమా అబద్ధమే? అని ఎవడు సన్మానం చేయాలి? కాంగ్రెస్ ఓడి చేయాలి కదండి. అక్కడ బృందావన్ హాస్పిటల్ ఏదైతుందో అక్కడ టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఓడిపోయిన వీళ్ళు వాళ్ళందరూ పోయిన సన్మానం చేసిండ్రు. ఇది బడే పార్టీ ఉంది, ఏ పార్టీ అయితే మళ్ళా బెదిరిగా పార్టీలో మళ్ళా మాకే ఇస్తుండ్రు కదా అని. మీ పేపర్ కాదు, మా ఊరు రాసి కన్నడ రాసి ఉన్నమాట రాసిందాడు. ఆడు ఓడిపోయిన మీద ఉండేది అక్కడ రవిశంకర్. ఆ రవిశంకర్ అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి ఏదైతుందో ఇది బడే పార్టీ ఉందిరా, ఇటువంటి పార్టీ ఉండాలి ఉన్నా కానీ మా వానికి ఇచ్చిండు సముద్రం ఇయ్యాక టీఆర్ఎస్కి ఇచ్చింది. అని వాళ్ళందరూ పోయి ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే రవిశంకర్ ఆడు వీడు అందరు కలిసి పూలదండేసి శాలువ కప్పి ఏందా ఇది ఎక్కడ పోతుంది రాజ్యం ఏంది అంటుంది. ఇవాళ నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం చేపట్టబడి ఏ కార్యక్రమం కానీ చెప్పట్టు నేను రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సన్న బియ్యం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. ఇంట్లో కరెంట్ బిల్లు మాఫీ ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. సన్న రకాల వడ్లకు 500 రూపాయలు ప్రోత్సాహం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కౌందేరే సార్ అరే ఇక కాంగ్రెస్ బాగా మంచి పని చేస్తుంది, మరి ఇక నేను కూడా పోయి నేను ఆ శత్రు కింద నిలబడతా అంటే ఏమైపోయిందంటే కాంగ్రెస్ గొడుగు మేము 10 ఏళ్ళు పోరాటం చేసినామయ్యా, మేము 10 ఏళ్ళు పోరాటం చేసినాం. జగిత్యాలు గెలలేదు, మాకు అదృష్టం దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం లోపల మా భాగస్వామ్యం కూడా ఉన్నది అంటున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం లోపల మా భాగస్వామ్యం కూడా ఉంది, మా కార్యకర్త కృషి కూడా ఉందని చెప్పి అంటున్నాను. నీకు నిజంగానే కాంగ్రెస్ లీడర్ రావాలంటే మేము 10 ఏళ్ళు కృషి చేసినామే, నువ్వు 10 లోపలికి పట్టు తప్పే ఉంది. అట్లా కాంగ్రెస్ కృషి కావాలా నీకు? ఇప్పుడు మనమందరము 10 ఏళ్ళకెళ్ళైతే ఈ టీఆర్ఎస్ అరాచక పాలన పోరాటం చేసినాం కదనే, చేసినాం చేయలేదా? నువ్వు అంతా లైన్ ఎదురుగా నిలవాడు.
నువ్వు అంతే ఎక్కడ ఉండాలి? ఏదో బంతి భోజనం కూడా క్యూ కడుతున్నారు, బంతి భోజనం కూడా క్యూ కడుతున్నారు. ముందు వచ్చిన ముందు ఉంటాడు, ఇంకా చూడే అనుకుంటాడు. ఏదో అబద్ధమన్నా క్యూ ఇడికి రాదాక మేము మొదటికెళ్ళి ఉన్నాం, 10 ఏళ్ళకి వెళ్ళి మన నువ్వుకేసి అడుస్తాడు ముందరికి. అత్త చూసుకుంటుందా అమ్మాయి మనం? నాకైతే ఓపిక లేదు నాయన, నాకైతే ఓపిక లేదు అంటున్నా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల లోపల గత దశాబ్ద కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు టీఆర్ఎస్ అరాచకాలను ఎవడైతే ఎదిరించిండో వాళ్ళకి అవకాశం. 10 ఏళ్ళకి ఏదైతుందో మనం నిర్బంధాలకు గురైన మనం ఇన్ని నిర్బంధాలకు గురై ఏదైతుందో పోరాడి చేస్తే ఇవాళ ఫలితం అనుభవించే దినం వస్తే నీ కాడోడు వచ్చి నేను నిలబడతా అంటే ఏమన్నంటే నువ్వు నీరు నాకు అర్థం కాదు. ఏ అభ్యర్థిత్వం కానీ రాజేంద్ర అన్న సెలెక్ట్ ఏ గ్రామం కానీ ఏ మండలం కానీ మీరే అభ్యర్థులు ఎంచుకోండి. 2023 ఎన్నికల నాటికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందో, 2023 అసెంబ్లీ నాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందో, మీరు గ్రామ స్థాయిలో పలాస ఎంపీటీసీ ఉన్నది, మీరు నిర్ణయం చేసుకోండి. మీరు దశాబ్ద కాలం ఎవరు నిర్బంధాలకు గురై టీఆర్ఎస్ పోరాటం చేసిండో మీరు అందరూ కూర్చోండి. మీరు ఎవరికి అభ్యర్థి బాగుంటుందో మీరు నిర్ణయించుకోండి. ఒక పలాసే కాదు, అది ఏ ఎంపీటీసీ పరిధి కానీ చెప్పండి. చేసిండ్రు లోపల గీది లెక్క అంటే ఇది పెద్దదే, ఇది లెక్క. అప్పుడు బండి బండే ఒక ఇక పోలీసులు కూడా వచ్చి షికాయలు చేసిండు ఆయన మీద, పోలీసులు కూడా కేసులు పెట్టిన ఆయన మీద. ఇక మరి నేను అడుగుతున్న పెద్ద మోసం ఇవ్వాల. మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసిండ్రు కదనే, మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసి సరే పెద్ద మోసం ఏం చేసిందో ఏదో నాదేది కానీ ఊరోడు ఏం చేసిండు చెప్పని చెప్పవా? ఊరోడు కోసం కూడా పట్టి ఉండాలి కదా. నేను అందరూ మేము ఎందుకు గౌరవిస్తామని చెప్పంటే ఆయన ముక్కు సూడితాను అని చెప్పండి. ముక్కు సూడితాను, నిర్మోహమాటగా మాట్లాడతాను. కొద్దిగా అనిపిస్తుంది వీడు ఏదో కట్టుకు అంటాడు. అవునా? ఎన్నిసార్లు మందులు ఇచ్చాడే, నేను పొద్దు కూడా మందులు ఇచ్చింది నేను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక ఆయన ముక్కు అదే కొద్దిగా మనకు రిజల్ట్ ఇవ్వాలంటే నిర్మోహమాటగా మాట్లాడడం కూడా కొంత అవసరం అని చెప్పండి. నిర్మోహమాటంగా మాట్లాడడం కూడా అవసరం అనిపిస్తుంది చెప్పండి అని అంటున్నాను. ఇలా పొలాసి వల్ల మనకి ఈ స్థాయిలో ఉంది అని చెప్పారంటే దాని నందన కృషి, నందన తోడ్పాటు. నేనేం చేసినా గానీ నీకు పిడాదనే పొలాలు ఏమన్నా అన్న అంటారా అని చెప్పని నేను కూడా బయట చేసుకుంటా. మాట చెప్తున్నాను. ప్రజలు పిదిరేడు మాట్లాడుతూ సబ్స్టేషన్ చేసిన, అగ్రికల్చర్ కాలేజ్ చేసిన, ఈ రోడ్డు చేసిన, ఆ రోడ్డు చేసిన అని అంటే ఏదైతుందో నాకు కొంత ఊరంటే గౌరవం ఉన్నది, అభిమానం ఉన్నది, నన్నంటే భయం ఉన్నది. 2 ఉన్నాయి. వీళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నడువులు ఎత్తెత్తే, నడువులకు ఇత్తేదో మీటింగ్ పెట్టినప్పుడు ఎత్తెత్తే లేని పంచాయతీ బాబు కదా. ఏందే అది ఇవాళ నాయకులు వచ్చేది ఇస్తుందో నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఏం చేసినావు అని చెప్పుకోవడం దిక్కులేదు. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం ఎందుకు చేసి చెప్పుకో. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి చెప్పుకుని దిక్కు లేక నేనైతే నీ సర్కారు చూస్తా. ఇది ఎంఐఎం పార్టీలోకి అయిపోయాడు. ఎవడు పోతే ఎవరి సర్కారు అందుకు చూస్తారా? చూస్తాం చూస్తాం అంటే కేవలం గడిచిన దశాబ్ద కాలం వాళ్ళ ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి కొరకు ఇవాళ ఏదైతున్నదో మేము కూడా మీ సంఘాలు చూస్తాం. పోనీ మా సంఘం తగ్గున్నదా? ఎవరైనా వచ్చా ఇక్కడానికి
నిన్న ఇండ్లు ప్రారంభోత్సవం చూసిందే, మీరు 12 రాజ్యం చేసిందే, ఎన్ని ఇండ్లు ప్రారంభం చేసిందే? टीआरएस అయితే కొత్తది కాదు కదా, टीआरएस अब 10 साल ऊपर करेगा सर, अब कितने कर बने? आज कांग्रेस पार्टी, मैं फकत से बोलना चाहता हूं, जो भी गरीब है हमको सियासत नहीं है, రాజకీయాలకు అతీతంగా ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఇల్లు మంజూరు చేయాలని తలంపుతో అనేది ఎంతుందో 5 లక్షలు 5 लाख ఇండ్లు మంజూరు చేసి ఇలా నిర్మాణ ప్రోగ్రెస్ ఉన్నాయా? సరే రిబ్బన్లు కత్తిరిస్తున్నా ఎవడు కత్తిరిస్తున్నా ఏందో నాకు తెలియదు, కానీ రిబ్బన్లు ఎవరు కత్తిరించినా కానీ ఇండ్లు మంజూరు చేసేదైతే కాంగ్రెస్ ప్రభుత్వం. రిబ్బన్లు ఎవరు కత్తిరించినా కానీ ఇండ్లు మంజూరు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజమాబద్దమే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.